Hello friends, welcome to our channel Old School Flavors. Eat healthy and stay strong. And Merry Christmas everyone. టుడే ఈరోజు మనకి చాలా టైం ఉంది కదా, హాలిడే కదా ఎవ్రీవన్ అందరికీ. సో ఈరోజు మనం హెల్దీ రెసిపీ చేసుకుందాం. ఇది హెయిర్ గ్రోత్కి చాలా మంచిది అండ్ ప్రోటీన్ ఇస్తాయి. ఇదేంటంటే ఫ్లాక్సీ సీడ్స్, కర్రీ లీవ్స్ అండ్ చియా సీడ్స్ అండ్ పుదీనా చిల్లీస్ తీసుకుందాం. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం ఒక మంచి హెల్దీ రెసిపీ చేద్దాం. ఇది రోజు మీరు తిన్నారనంటే మీ హెయిర్ గ్రోత్ బాగుంటుంది, మీ ఇమ్యూనిటీ లెవెల్ కూడా మంచిగా ఉంటుంది. సో రోజు గీ వేసుకొని ఈ పొడిని మీరు తినాలి. సో ఇది ఇప్పుడు ఎలా చేసుకోవాలో మనం చూద్దాం. ఇందులో మీరు ఇంకా సెసమీ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ బాండీ పెట్టి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి అన్ని సీడ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పంకిన్ సీడ్స్ వేసుకున్నాను, చియా సీడ్స్ వేసుకున్నా అండ్ ఫ్లక్స్ సీడ్స్ వేసుకున్నా. మీరు సెసమీ కూడా వేసుకోవచ్చు. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. సో ఈరోజు మనకి హాలిడే కాబట్టి చాలా టైం ఉంటుంది. సో లీజర్ టైంలో హ్యాపీగా హెల్దీ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 1 month దాకా మనం యూస్ చేసుకోవచ్చు ఇది. సో రోజుకి ఒక 2 spoons వేసుకొని ఒక 2-3 ముద్దలు తింటే ఈ పొడి చాలా హెల్దీ. సో మనం డైలీ కన్జ్యూమ్ చేసుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది. సో ఆబ్వియస్లీ రైస్ అనేది మనం డైలీ ఇంటేక్ చేస్తాము. సో ఇది అనేది మనకి రెగ్యులర్ బేసిస్లో ఆటోమేటిక్గా మనం తీసుకోవచ్చు. సో నేను ఒక్కొక్కటి క్వాంటిటీ 50 grams దాకా తీసుకున్నాను. అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్ వేసుకున్నా. దానికి సరిపడా నేను చిల్లీస్ కూడా తీసుకున్నాను. సో ఫస్ట్ ఇప్పుడు మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 5 to 8 minutes దాకా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది నాది. సో నేను పక్కకు తీసుకున్నా. దీని తర్వాత కర్రీ లీవ్స్ వేసుకుందాం అండ్ పుదీనా. సో ఈ రెండు కూడా ఇప్పుడు వేయించుకుందాం. ఇది ఒక 2-3 minutesలో మనకు అయిపోతుంది, ఎందుకంటే ప్యాన్ ఆల్రెడీ హీట్ ఉంది కదా. సో ఇప్పుడు నాది వేగిపోయింది, చూసారు కదా ఎంత బాగా వేగిపోయిందో. అలా మీకు పొడి పొడిలాడుతూ వచ్చేయాలి. మరీ ఎక్కువ వేయించేయకండి, అప్పుడు ఫ్లేవర్ పోతుంది మొత్తం దాంట్లో ఉన్నది. సో వితిన్ 2 minutes to 3 minutes మనం తీసేసుకోవచ్చు. ఇప్పుడు చిల్లీస్ వేసుకుందాం. సో ఆల్మోస్ట్ ఒక 10 to 12 చిల్లీస్ అనేది పడతాయి. అంతకు మించి ఎక్కువ అక్కర్లేదు. మీకు ఎక్కువ స్పైస్ కావాలంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. సో ఇలా కలుపుకోవాలి. ఇది కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా చేయాలి. ఇది కూడా ప్యాన్ హీట్ ఉంది కాబట్టి త్వరగా అయిపోతుంది మనకి. సో గ్రైండ్ చేసుకునేటప్పుడు మొత్తం ఈవెన్గా అన్నీ గ్రైండ్ అయిపోవాలని అంటే కొంచెం రోస్ట్ చేయాలి మనం దాన్ని. సో రోస్ట్ చేసుకుందాం. చాలా ఈజీ రెసిపీ, కానీ మనం కొంచెం టైం ఉన్నప్పుడే లీజర్గా చేసుకోగలం ఇవన్నీ. సో ఇందులో ఇప్పుడు జీరా అండ్ చెన్నా దాల్ కూడా తీసుకుందాం, అంటే శనగపప్పు.
సో ఇది కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. మీరు ఇలా సీస్మీ సీడ్స్ కూడా వేసుకోవచ్చు, అంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. అంటే నువ్వులు రెగ్యులర్గా తినరు అని చెప్పి తినకూడదు అని ఉంటాయి కదండి కొన్ని, అందుకని నేను వేసుకోలేదు, కానీ మీరు వేసుకోవచ్చు. కొంచెం వేడి కూడా, సో నువ్వులు అనేది కొంచెం బాడీ హీట్, బట్ ఇట్ ఈస్ హెల్దీ టు. సో యూ నీడ్ టు ఇంటేక్ సమ్ మజ్జిగ అలాంటిది మీరు తీసుకోవాల్సి వస్తుంది. సో మీరు అది చేయగలరు అని అంటే దెన్ సెసమీ సీడ్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిశ్రమం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సర్లో గ్రైండ్ చేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకొని. చూసారుగా ఎంత బాగా రెడీ అయిపోయిందో మిక్చర్, అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.